భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించారు. తమ సరుకులకు గేట్లు బార్లు తెరవాలని, రష్యా నుంచి చమురు కొనొద్దనే డిమాండ్లతో భారత్పై అమెరికా 50% సుంకాలు విధించింది. ఆయా అంశాలు తేలే వరకు భారత్తో వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు కూడా. ఈ క్రమంలో గత నెల 25 నుంచి జరగాల్సిన 6వ దశ చర్చలు నిలిచిపోయాయి. అడ్డగోలు సుంకాల ఒత్తిడికి భారత్ తలగకపోవడం, సుంకాల ప్రభావం పడిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్కెట్లపై దృష్టి సారించిన నేపథ్యంలో అమెరికా కాస్త వెనక్కి దక్కింది. ఈ క్రమంలోనే చర్చలు పునఃప్రారంభమయ్యాయి. అమెరికా తరపున ఆ దేశ దక్షిణ మధ్య ఆసియా సహాయక వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ ఆధ్వర్యంలోని బృందం, భారత్ తరపున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాకేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం చర్చలు జరుపుతున్నాయి. ఇరు దేశాల మధ్య చాలా అంశాల్లో ఏకాభిప్రాయం ఉన్నా అమెరికాకు చెందిన వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు భారత్ గేట్లు తెరవాలన్న డిమాండ్ పైనే పేటముడి నెలకొంది. అమెరికా మొక్కజొన్న, ఇతర ఉత్పత్తులు, పాల పదార్థాలన్నీ దాదాపుగా జన్యు మార్పిడి ఉత్పత్తులు కావడం, తక్కువ ధరకు వచ్చే ఆ ఉత్పత్తులతో మన దేశ వ్యవసాయ, పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉండడంతో భారత్ వాటి దిగుమతులకు అంగీకరించడం లేదు. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని భారత వాణిజ్య శాఖ, అమెరికా అధికారులు వేర్వేరుగా ప్రకటించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై ప్రతివారం వర్చువల్ పద్ధతిలో చర్చలు కొనసాగుతాయని, నేరుగా మరోసారి భేటీ అయ్యే తేదీని త్వరలో నిర్ణయిస్తారని వాణిజ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ దిగివస్తోందని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. అమెరికాపై అన్ని పెద్ద దేశాల కన్నా ఎక్కువ టారిఫ్లు విధించే భారత్ ఇప్పుడు దిగివస్తుందని పీటర్ అన్నారు. భారత్ వేసే సుంకాలు చాలా ఎక్కువని, అవే వాణిజ్యానికి ప్రధాన అడ్డంకులన్నారు. ఇలా అధిక సుంకాలు వేసే ఇతర దేశాలతో ఎలా వ్యవహరించామో భారత్తోనూ అలాగే వ్యవహరించాల్సి ఉందని పేర్కొన్నారు.